హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, మనకి మాఘమాసంలో రథసప్తమి అనేది ఎప్పుడు వచ్చింది? ఏ రోజున వచ్చింది? అనేది తెలుసుకుందామండి. ప్రతినిత్యము సూర్యుడిని ఆరాధించిన ఈరోజు మరింత ప్రత్యేకము. ఎందుకంటే, భగవంతుడు లేడు అనేవారు ఉంటారు. కానీ వెలుగు, వేడి లేదు అనేవారు ఉండరు కదండీ! జీవుల చావు పుట్టుకకు, పోషణకు, కాలనియమానికి, ఆరోగ్యానికి, వికాసానికి అన్నిటికీ మూలము సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు లేదు. ఆ స్థితిని ఊహించడం కూడా సాధ్యం కాదు. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష దైవం అని అంటారు. మాఘ శుద్ధ సప్తమి నాడు రథసప్తమి అని ప్రత్యక్ష నారాయణ సూర్యుడిని భక్తిభావంతో కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధించేవారు ఎందరో. ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో 2 పర్వదినాలు ఘనంగా జరుపుకుంటాము. అందులో మొదటిది సంక్రాంతి కాగా రెండోది రథసప్తమి. సప్తమి సూర్యుడు జన్మతిథి. ఉత్తరాయణము ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్య సంబంధమైన పర్వదినాల్లో అత్యంత ముఖ్యమైనది. ఈ ఏడాది 2024లో రథసప్తమి ఫిబ్రవరి 16న వచ్చిందండి. మరి ఫిబ్రవరి 16న వచ్చింది కదా, తిథి ఎంతవరకు ఉంది అనే విషయం అనేది కూడా తెలుసుకుందాం మనము. రథసప్తమి ఫిబ్రవరి 2024లో 16వ తేదీ శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:40 వరకే ఉందండి. పూజ సమయం వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి 8:45 లోపు, మళ్ళీ 9:45 నుంచి 11:17 లోపు, ఉదయం 8:50 నుంచి 9:36 వరకు దుర్ముహూర్తం ఉందండి. పూజా సమయం గురించి మరి తిథి ఎంతవరకు ఉంది అనేది తెలుసుకున్నాం కదండి. ఇంకా సూర్యుని గురించి కొంచెం వివరణ అనేది తెలుసుకుందాము. విధి నిర్వహణలో సూర్యుడిని మించిన ఆదర్శం ఎవరుంటారు చెప్పండి? ఉదయము సాయంత్రము ఏ సమయంలోనూ తన విధి నిర్వహణ వేళను అతిక్రమించడు. సృష్టిలో సంపదకు, ఆహారానికి ఆదిత్యుడే మూల పురుషుడు. సూర్యుడి వల్లే సంపదలు కలుగుతోంది అనేందుకు ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. మున్లకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మరాజు సూర్యుడిని ప్రార్థిస్తే అక్షయపాత్ర ప్రసాదించింది సూర్యుడే. సత్రాజిత్తు అనే రాజు సూర్యుని ప్రార్థించి శమంతకమణిని పొందుతాడు. ఆ మణి నిత్యము బంగారాన్ని ప్రసాదిస్తుంది. విద్యా వివేకాలకు, బుద్ధి వికాసానికి వెలుగే మూలము. ఆ వెలుగును ప్రసాదించేదే సూర్యభగవానుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేదశాస్త్రాలను అభ్యసించాడు. బుద్ధిని ప్రేరేపించేవాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రి మంత్రము. ఇహానికి పరానికి కావలసినన్ని అందిస్తున్నది సూర్యుడే. జీవుల పుట్టుకకు, పోషణకు అవసరమైనవన్నీ సూర్యుని వల్లే లభిస్తున్నాయి. సూర్య గాయత్రి మంత్రం కూడా ఇప్పుడు చెప్పుకుందామండి. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. శరీరంలో 24 తత్వాలు ఉంటాయి. సూర్యకాంతి ప్రసారంతో ఇవి మేల్కొని జ్ఞానం సిద్ధిస్తుందని మునులు చెబుతారు. పంచభూతాల్లో ఆకాశము, అగ్ని ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నం అవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న 6 చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కింది నుంచి పైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. కాంతి ప్రసారానికి ఎలాంటి మాధ్యమం అవసరం లేదు. వెలుగు అన్నిటికన్నా వేగవంతమైనది. ముఖ్యంగా సూర్య నమస్కారాలు, ఆసనాల వల్ల సూర్యశక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిగిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. అందుకే ప్రత్యక్ష నారాయణుడిని పూజిస్తే సకల సమస్యలు తీరడంతో పాటు ఆయుష్, ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు పండితుడు. మరి ఈ రోజున అతనికి ఇష్టమైన గోధుమ రవ్వ పాయసం అనేది చేసి, ఈ రోజున ఆవు పాలతోటి, అంటే ఆవు పిడకలు దొరికితే మీకు ఆవు పాలతోటి పాలు పొంగించి, అచ్చం ఆవు పాలతోటే బియ్యం అనేది మనం వేసుకొని పరమాన్నం, అంటే పొంగలి అంటాం కదండి, అది చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టి నమస్కరించి, తులసికోట వద్ద సూర్యుడితో పాటు 33 కోట్ల దేవతలకు కూడా మనము నమస్కారం చేసి, దేవతలకి మనము నైవేద్యం పెడుతున్నట్టుగా 33 చిక్కుడాకుల్లో మనము కొంచెం కొంచెంగా నైవేద్యం అనేది, పరమాన్నం కొంచెం కొంచెంగా పెట్టుకొని మనము సూర్యనారాయణునికి చూపిస్తూ ప్రత్యక్ష నారాయణునికి నైవేద్యం అనేది సమర్పించాలి. దీనివల్ల మనకి ఆయుష్, ఐశ్వర్యము అన్నీ సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారండి. ఇలా ప్రత్యేకంగా ప్రతి రథసప్తమి రోజు చేసుకోవాలి. వీలైన వారు, అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు, ఇప్పుడు మూడలు అనేవి లేవు కాబట్టి వ్రతాలు కూడా, నోములు కూడా పట్టుకోవచ్చు. అంటే ఏమైనా నోములు అని పువ్వు తాంబూలం కానీ, పండు తాంబూలం కానీ, ఇంకా 16 పొలాల నోము కానీ ఏమైనా ఉంటాయి కదండి. అలాంటి నోములు కూడా కొత్తగా
పెళ్ళైన వధువులు ఈ రోజునే పట్టుకొని మళ్ళీ రథసప్తమి రోజునే సంవత్సరం పొడుగునా ఉండే వ్రతాలు ఏమైనా ఉంటే ఆ సంవత్సరం పొడుగునా ఉండే వ్రతాలని పట్టుకొని ఆ రోజునే మళ్ళీ పూర్తిగా ఆవిస్తారు. ఇదండి మరి రథసప్తమి గురించి మనము కొంచెం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ దాకా అందుతుంది కాబట్టి నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి వీడియో నేను పోస్ట్ చేయగానే మీరు చూడగలుగుతారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటానండి.